హలో హై నైన్ వ్యూవర్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఎంబ్రియో క్వాలిటీ పోవర్గా ఉండడం అంటే ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది అన్నది. పోర్ ఎంబ్రియో క్వాలిటీకి మెయిన్ రీజన్ వచ్చేసరికి విమెన్ ఎగ్ క్వాలిటీ అనేది బాగా లేనప్పుడు, అంటే ఎంబ్రియో ఏర్పడడానికి కావాల్సింది ఎగ్, అండం యాజ్ వెల్ యాజ్ స్పర్మ్ అంటే వీర్యకణం. ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు కానీ, వీర్యకణం క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు కానీ, తద్వారా ఫామ్ అయ్యే ఎంబ్రియో యొక్క క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ సక్సెస్ రేట్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఈ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి విమెన్ యొక్క ఏజ్ 35 years కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది బాగా తగ్గుతుంది. ఈ ఎగ్ క్వాలిటీ తగ్గడం వలన యాజ్ వెల్ యాజ్ జన్యు లోపాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏజ్ ఒక ఫ్యాక్టర్ అయితే అదర్ రీజన్స్ వచ్చేసరికి మెడికల్ ఇల్నెసెస్ ఏమన్నా ఉన్నా, అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ కానీ అన్కంట్రోల్గా ఉండడం వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంతకుముందు ఏమన్నా క్రానిక్ ఇల్నెసెస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా ఎగ్ క్వాలిటీ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ క్వాలిటీ కూడా అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ అనేసరికి బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే బాగా ఒబేస్గా ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళలో కానీ కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ స్పర్మ్ క్వాలిటీని, ఎగ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయగలిగితే కనుక, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోవడం వల్ల కానీ, ఎక్సర్సైజ్ వల్ల కానీ బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. So that embryo quality will also improve. Thank you viewers.